హలో అండి, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో గూగుల్ ట్రాన్స్లేట్ గురించి తెలుసుకుందామండి. గూగుల్ ట్రాన్స్లేట్ ఎంతమందికి ఇది తెలుసో నాకు తెలియదు, కానీ నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి స్టడీ విషయంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. అందరికీ హిందీ, ఇంగ్లీషు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనకి తెలుగు బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు అది ఏ భాష అయినా కూడా అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కాబట్టి మనం ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనే యాప్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే, తెలుగు భాషలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంగ్లీష్లో ఉన్నది హిందీలోకి, తెలుగులోకి, మనం ఏ భాష అడిగితే ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ మీద గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయాలండి. గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఓపెన్ అడుగుతుంది నన్ను. ఇది డౌన్లోడ్ చేయటం వల్ల మన పిల్లలకి మనం చాలా వరకు సపోర్ట్గా స్టడీ విషయంలో ఉంటామండి. పిక్చర్ అయితే ఇలా వస్తుంది ఓపెన్ చేయంగానే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటర్ టెక్స్ట్. మనం ఏదైనా అక్కడ ఎంటర్ చేయొచ్చు. టెక్స్ట్ అనేది మనం ఏదైతే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నామో, తెలుగులోంచి హిందీలోకా, హిందీలోంచి తెలుగులోకా, ఇలా దేంట్లోకి ట్రాన్స్లేట్ చేయాలో అక్కడ మనం ఒక వర్డ్ అనేది మనం ఇచ్చినప్పుడు, మనం ఇక్కడ కింద చూస్తున్నారు కదా హిందీ, ఇక్కడ ఇంగ్లీష్ టు హిందీ అని నేను ట్రాన్స్లేట్ చేశానండి. చూస్తున్నారు కదా, బటన్ నొక్కాను, అది ఇంగ్లీష్లోనే ఉంది. ఇంగ్లీష్ వర్డ్ని నేను హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటున్నాను. మ్యాంగో అనేది నాకు ఇంగ్లీష్లో తెలుసు, కానీ హిందీలో తెలియదు. హిందీలో ఏమంటారు? ఆమ్. ఇట్లా ఈ విధంగా నాకు ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. దాన్ని హిందీలోకి ఎలా పలకాలనేది నాకు తెలియదు. కాబట్టి నేను ట్రాన్స్లేట్ టు హిందీ అని పెట్టాను. అప్పుడు ఇంగ్లీష్లో వాడు హిందీలోకి ఆటోమేటిక్గా చేంజ్ అయింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను తెలుగుని ఇంగ్లీష్లో పెట్టాను. చూస్తున్నారు కదా, తెలుగు పదాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చూడండి. నా పేరు పార్వతి అని నేను టైప్ చేశాను. తెలుగులో అయితే నేను నా పేరు పార్వతి అని టైప్ చేశాను. అది నాకు ఇంగ్లీష్లోకి కావాలి. ఇంగ్లీష్లో ఏమంటాం? నా పేరు పార్వతి అని అన్నాం కదా. ఇంగ్లీష్లో ఏమంటాం? మై నేమ్ ఈజ్ పార్వతి. నేను ఏం పెట్టానో చూస్తున్నారు కదా, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి నాకు ఆ పదం తెలియాలి. కాబట్టి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్. అప్పుడు తెలుగులో నా పేరు పార్వతి, ఇంగ్లీష్లో ఏమంటారు? మై నేమ్ ఈజ్ పార్వతి. చూస్తున్నారు కదా, ఆ సెంటెన్స్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీకు తెలుగులో మనం రాయాలి కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రౌండ్గా ఉన్న చెక్స్, రౌండ్గా ఉన్న సింబల్ మీద మనం నొక్కినప్పుడు తెలుగు, ఇంగ్లీష్ అనే వస్తాయి. మనకి తెలుగులో రాయాలి అంటే ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు తెలుగు వస్తుంది. మనం ఆటోమేటిక్గా ఎన్ఏ నా పేరు అని టైప్ చేయాలంటే ఎన్ఏ నొక్కగానే నా అనేది తెలుగులో పడుతుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే టైప్ చేస్తున్నాను. అందరి మొబైల్స్లో ఇలానే ఉంటుందండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మంచిగా మనం నేర్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, తెలుగులో నా పేరు పార్వతి అని ఉంది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అడిగాను. అప్పుడు ఏమని వచ్చింది? మై నేమ్ ఈజ్ పార్వతి అని వచ్చింది. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇది మనకి బర్డెన్గా ఉండదండి, చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, నేను తెలుగులో ఉన్న నా పేరుని హిందీలో రాయాలి. అది ఎలా రాయాలి నాకు తెలీదు, నాకు చేత కాదు. కాబట్టి నేను తెలుగులో ఉన్న నా పేరుని హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, తెలుగు ట్రాన్స్లేట్ టు హిందీ అని పెట్టాను. ఇప్పుడు చూడండి, నామ్ హై లక్ష్మి, నా పేరు లక్ష్మి. నేను తెలుగులో ఇచ్చాను, హిందీలోకి ట్రాన్స్లేట్ చేయమని అడిగాను. కాబట్టి అది హిందీలోకి ట్రాన్స్లేట్ చేసింది. ఎలా? నామ్ హై లక్ష్మి.
చూస్తున్నారు కదా ఎంత ఈజీనో. ఇదే కాదండి, మనం టైప్ చేయాలా, ప్రతిదీ టైప్ చేయాలా అంటే అలా కాదండి. మనం టైప్ చేయని అవసరం కూడా లేదు. పిల్లల టెక్స్ట్ బుక్లో మనకి ఏదైతే మనకు అర్థం కావడం లేదు, పిల్లలు ఈవినింగ్ రాగానే స్కూల్ నుంచి వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. మమ్మీ ఇది చెప్పు, మమ్మీ అది చెప్పు, మమ్మీ ఈ క్వశ్చన్ చెప్పు, దీనికి అర్థం చెప్పు అని ఎంతగానో అడుగుతూ ఉంటారు మనల్ని. రాకపోతేనేమో మనకి విసుగ్గా, పిల్లలు ఇలా అడుగుతున్నారు మనకి చేత కాదు అనే ఫీలింగ్ అయితే మనలో ఉంటుంది. అలా కాకుండా మనం పిల్లలు అడిగింది ఏదైనా మనం చెప్పగలిగే విధంగా ఉండాలి అంటే ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది మన యాప్ అనేది మన మొబైల్లో కంపల్సరీగా ఉండాలండి. దీని గురించి మీకు పూర్తిగా అయితే నేను చెప్తాను. నేనైతే ముందు తెలుగు టెక్స్ట్ బుక్ తీసి చూపిస్తున్నానండి. టెక్స్ట్ బుక్లో మనకి ఏ సెంటెన్స్ కావాలన్నా ఆ సెంటెన్స్ని మనకి ఏ భాషలోకి ట్రాన్స్లేట్ కావాలన్నా ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేయగలుగుతుందండి. ఇది మనకి చూస్తున్నారు కదా, నేనైతే తెలుగు టెక్స్ట్ బుక్ తీసానండి. ఈ విధంగా ఒక పేజీ తీసాను. చూస్తున్నారు కదా, తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని సెంటెన్సెస్ని నేను ఎలా పెట్టాను, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అని కొట్టాను. తెలుగులో ఉన్నదాన్ని నాకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్లో ఉన్న తెలుగు కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి మార్చమని అడుగుతున్నాను. కాబట్టి అక్కడ కెమెరా ఉంటుందండి మనకి. ఆ కెమెరాను ఓపెన్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది తను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మనకి తెలుగులో ఉన్నదాన్ని ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, తెలుగులో ఉన్నదాన్ని మనకి ఇంగ్లీష్లో ఇచ్చింది. చూశారు కదా, సెంటెన్సెస్ మనకి ఇంగ్లీష్లో ఫామ్ అయినాయి ఈ విధంగా. ఇదే కాదండి, ప్రతి ఒక్కటి మనం చాలా సింపుల్గా, మనకి హిందీ స్టోరీ తెలియదు, ఒక హిందీ స్టోరీ మనం చదవాలంటే చాలా కష్టం. అలాంటిది మనం ట్రాన్స్లేట్లో మనం పెడితే హిందీలో ఉన్న ఒక లెసన్ మొత్తం మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అయిపోతుందండి. దాన్ని చదవటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి మనం చాలా సింపుల్గా, మనకి స్టోరీ తెలుగులో తెలిస్తే దాన్ని చదవటం చాలా ఈజీగా ఉంటుందండి. ఏ భాషలో అయినా చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా. మనకి అసలు విషయం ఏందో తెలియకుండా మనం ఏది చదవలేము కదా. అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మనం మంచిగా పిల్లలకి మనకి చెప్పచ్చు. మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి మన పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్పగలుగుతాము. చూస్తున్నారు కదా, మళ్ళీ మరొకటి నేను తెలుగుది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా టెక్స్ట్ బుక్లోది కూడా కాదండి, మన పిల్లలు రాసిన నోట్బుక్లో ఉన్నది కూడా మనం క్యాప్చర్ చేసి చూపిస్తుందండి. మనకి ఏ భాషలో కాంటే ఆ భాషలోకి మార్చి. ఇప్పుడు నేను మారుస్తున్నాను చూడండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి ఈ మెథడ్ అనేది. ఈ యాప్ 100% యూస్ఫుల్ అండి. మన పిల్లల కోసం, మన కోసం యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. పేరెంట్స్కి నేను చెప్తున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకైతే ఇది. నెక్స్ట్ నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసి చూపిస్తున్నానండి. చూశారు కదా, ఇంగ్లీష్ టు తెలుగు నేనేం చేశాను, ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి నాకు చూపించమని అడుగుతున్నాను. చూశారు కదా, కెమెరా సింబల్ నొక్కంగానే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. మనకి ఏది కావాలో దాని మీద మనం ఈ విధంగా పెట్టి చూపిస్తే ఆమె నిధికి 2 బొమ్మలు ఇచ్చింది. చూస్తున్నారు కదా, తెలుగులో ఎంత బాగా వివరించి చెప్తుందో మనకి. చూడండి మరొక్కసారి, ఆమె నిధికి 2 బొమ్మలు ఇచ్చింది, సిమ్రాన్ దగ్గర 4 బొమ్మలు మిగిలాయి. ఇది మనకి ఇంగ్లీష్లో చాలామందికి, నాలాంటి వాళ్ళకి చాలామందికి కష్టం. చూడండి, షీ గేవ్ 2 dolls టు నిధి, సిమ్రాన్ ఈజ్ లెఫ్ట్ విత్ 4 dolls. చూశారు కదా, అది అర్థం కాదు మామూలుగా అయితే చదివితే.
అంటే చదువుకొని పేరెంట్స్ చాలామంది ఉంటారు కదండి, వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇది గూగుల్ ట్రాన్స్లేట్ చూసారా ఎంత యూస్ఫుల్లో మనకి. చూడండి తెలుగులో ఎంత బాగా మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుందో. మనకి ఆ పిక్చర్ పోతుంది అనే భయం లేదండి. అక్కడ సెండ్ టు ట్రాన్స్లేట్ అని ఉంది కదా, దాన్ని మనం నొక్కినప్పుడు ఇది మనకి సేవ్ అవుతుందండి. 1 డే వరకు మనకి ఇది సేవ్ అవుతుంది. పిల్లల వరకు ఒక 1 అవర్లో పూర్తవుతుంది కదండి. ఈ 1 అవర్ వరకు మంచిగా మనం సేవ్ చేసుకొని మొబైల్లో పెట్టుకోవచ్చు. మనకు మళ్ళీ అది యూజ్ అవుతుంది చక్కగా. మనకు డౌట్ ఉన్న ప్రతిసారి పిల్లలు అది మనం ఓపెన్ చేసి వాళ్ళకి చెప్పచ్చు. ఇదే కాదండి, ప్రతిదీ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఏదైనా సరేనండి, మీకు టెక్స్ట్ బుక్లో ఇది అర్థం కాలేదు, ఈ సెంటెన్స్ అర్థం కాలేదు, చూశారు కదా మా పాప నోట్స్ అండి, తను 4th క్లాస్ చదువుతుంది. ఇది తన నోట్స్. నేను మీకు చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ వరకే కాదు, నోట్బుక్లో ఉన్న మెసేజ్ని కూడా మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. చూస్తున్నారు కదా, అది ఇంగ్లీష్ నోట్బుక్ అండి, కానీ మనకి తెలుగులో ఎంత బాగా క్యాప్చర్ చేస్తుందో చూశారు కదా. పిల్లల హ్యాండ్ రైటింగ్ని కూడా క్యాప్చర్ చేసి మనకి ఎందులో కావాలో అందులోకి ట్రాన్స్లేట్ చేసి మరీ చూపిస్తుందండి. ఈ యాప్ ఎంత యూస్ఫుల్లో మీకు అర్థమవుతుంది కదా. చూడండి, మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది, చూసారు కదా, సెండ్ టు ట్రాన్స్లేట్. అది మనం కొట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకోవాలన్నా అది అక్కడే ఉంటుంది, మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. మన పిల్లల సబ్జెక్ట్ అయిపోయిన దాకా అది దాన్ని చూసుకోవచ్చు. మీకు ఇంకా దగ్గరగా తీసి చూపిస్తున్నానండి నేను. అలాగే ఇప్పుడు హిందీ చూపిస్తున్నానండి. హిందీ ఇది మా పాప రాసిందండి. ఇది కూడా టెక్స్ట్ బుక్ కాకపోయినా మనం నోట్స్లో రాసుకున్నది కూడా మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. లాంగ్వేజెస్ ఎన్ని ఉంటాయో చూడండి, ఆల్ఫాబెట్ ఆర్డర్లో లాంగ్వేజెస్ ఎన్ని ఉంటాయో చూశారు కదా. ఇప్పుడు నాకు హిందీ కావాలి, హిందీలోంచి నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అనుకున్నా, కాబట్టి మనం ఫస్ట్ హిందీ అనేది పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, హిందీ. ఇక్కడ మనకి అన్ని లాంగ్వేజెస్ ఉంటాయండి. నేనైతే హిందీ క్లిక్ చేశాను. చూస్తున్నారు కదా, హిందీ నుంచి నాకు తెలుగులోకి ట్రాన్స్లేట్ కావాలి కాబట్టి నేను హిందీ టు తెలుగు అని పెట్టాను. ఇప్పుడు కెమెరా ఆన్ చేశాను. మా పాప రాసిందండి, ఇది హిందీలో ఒక లెసను. దీన్ని నాకు హిందీ నాకు అర్థం కాలేదు కాబట్టి నేను తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అసలు స్టోరీ ఏంటి, దానికి ఉన్న విషయం ఏంటి అని. కాబట్టి నేను తెలుగు నొక్కాను. చూస్తున్నారు కదా, పూర్తిగా మనకి ఆ పేజీ మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అయిపోతుందండి. ఈ విధంగా దాని గురించి నేను సెండ్ టు ట్రాన్స్లేట్ అని కొట్టానండి. కొంచెం తీరిగ్గా మనం దాన్ని చదవటానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సెండ్ టు ట్రాన్స్లేట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు అయినా దాన్ని మనం చదువుకోవచ్చండి. ఈ విధంగా ప్రతిదీ చూసారు, ఎంత పెద్ద అంత పెద్ద పారాగ్రాఫ్ను కూడా మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుందండి. చూస్తున్నారు కదా, హిందీ టు తెలుగు ట్రాన్స్లేట్ అండి ఇది. ఈ విధంగా మనకి ఏదైతే రావట్లేదు, నాకు ఇది అర్థం కావట్లేదు అని పిల్లలు అనొచ్చు, కానీ మనం పెద్దవాళ్ళు అనకూడదండి. అది మనం నేర్చుకొని వాళ్ళకి నేర్పించే విధంగా ఉండాలి. ఇది నాకైతే చాలా యూజ్ అవుతుందండి, నా పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఈ యాప్ యొక్క గొప్పతనం. తెలుగులో ఈ విధంగా అర్థమయ్యే విధంగా మనకి ఇస్తుందండి. నేను ఇది బ్యాక్కి వెళ్తున్నానండి. మరొక్కసారి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. మరొక్కసారి క్లియర్గా చూడండి. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళాలి, తర్వాత సెర్చ్ బటన్ నొక్కి గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇందులో ఎలాంటి సందేహం లేదండి. ఇది ఫ్రీ యాప్ అండి, మనకి ఎలాంటి మనీ కూడా ఖర్చు అవ్వదు. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవటం వల్ల ఫ్రీ యాప్, అందరూ యూజ్ చేసుకోవచ్చండి యాప్ని. గూగుల్ ట్రాన్స్లేట్
దీని లోగో కూడా చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. అది చూడండి, గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఏ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలన్నా చెప్పాను కదా, ఆ లాంగ్వేజ్ కింద ఉన్నాయి కదా ఆరో మార్క్స్, అటు ఇటు నేమ్స్, లెటర్, వర్డ్స్, హిందీ, తెలుగు. హిందీ మనం ఏదైనా సరే దాని మీద టచ్ చేసినప్పుడు మనకి ఆల్ లాంగ్వేజెస్ వస్తాయండి. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని మనం క్లిక్ చేసుకోవటమే. ఈ విధంగా ఉంటుందండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.